వెల్కమ్ టు ది పవర్ ఆఫ్ న్యూమరాలజీ. సో పేరు ఎలా ఉంది, ఎన్ని అచ్చులు ఉండాలి, ఎన్ని అక్షరాలు ఉండాలి, ఇవన్నీ కూడా మన బర్త్ నంబర్, బర్త్ మంత్, ఇయర్ గుర్తొచ్చే డెస్టినీ నంబర్ పై ఆధారపడి ఉంటుంది. ఎవరికో ఒక నంబర్ బాగుందని ఆ నంబర్ మనం పెట్టుకుంటే మనకు పని చేయదు. అంటే ఎవరో వాడే మాత్ర మనం వేసుకుంటే మన జబ్బు పనిచేస్తుందా? సో మనకు షుగర్ లేదు, పక్కన షుగర్ మాత్రం వేసుకుంటున్నాడు, వేసుకోవడం వల్ల మనకు ఇబ్బందే కానీ మంచి జరగదు. సో పేరులో బలం ప్రతి ఒక్కరు తెలుసుకొని చెడు నంబర్లు ఉంటే మంచి నంబర్లు పెట్టుకొని సర్టిఫికెట్లు ఏం మార్చక్కర్లేదండి. నేను చెప్పిన స్పెల్లింగ్ని మెయిన్ డోర్కి, బైక్ మీద, వీలైతే కార్ మీద విజిటింగ్ కార్డ్స్ కొట్టుకొని వాట్సాప్లో స్పెల్లింగ్, కొత్త స్పెల్లింగ్, ఒక లెటర్ మార్చి, అంతే. పేరు మార్చను, పేరులో ఒక లెటర్ మార్చి అదృష్టం వచ్చేలా సెట్ చేస్తాను. సో మీ పేరులో బలం తెలుసుకోవడానికి మీ పూర్తి పేరు, పిలిచే పేరు, డేట్ ఆఫ్ బర్త్ ఇంగ్లీష్లో టైప్ చేసి పెట్టండి, తెలుగులో పెట్టకండి. సో 9966000317. సెకండ్ నంబర్ 9133789199 9133789199 9392426726 9392426726. స్క్రీన్లో మీకు 5 నంబర్స్ కనబడుతున్నాయి. ఈ 5 నంబర్స్లో మీరు ఏ నంబర్కి వాట్సాప్ చేసినా మీకు 24 అవర్స్ లోపల మీ పేరు బాగుందా లేదా రిప్లై ఇస్తాను. మీ పేరు బాగుంటే యు ఆర్ ద మోస్ట్ లక్కీ పర్సన్. పేరులో కానీ రాంగ్ వైబ్రేషన్స్ ఉంటే ఎంత తొందరగా వీలైతే అంత తొందరగా కరెక్షన్స్ చేసుకోండి. ఎందుకంటే జాతకంలో ఉండేది మీకు అందాలన్నా మీ పేరులో వైబ్రేషన్స్ బాగుండాలి. జాతకం బాగుంది అంటే సరిపోదు. ఒకే రోజు ఒకే రాశిలో ప్రపంచవ్యాప్తంగా 60 నుంచి 70 కోట్ల మంది ఉంటారు. ఒక రాశి గురించి చెప్తే అందరూ అలాగే ఉంటారు కదా. ఎవరైతే పేరు, డేట్ ఆఫ్ బర్త్ దగ్గరగా ఉంటే వాళ్ళు బాగుంటారు, ఎవరైతే దగ్గరగా ఉంటారో వాళ్ళు కష్టపడుతుంటారు, ఎవరికి అస్సలు బాగాలేదో వాళ్ళకి యాక్సిడెంట్స్, హెల్త్ ప్రాబ్లమ్స్ వస్తాయి. సో ఈరోజు నేను చెప్పబోయే పేరు సాయి తేజ. సో ఈ పేరు నిన్న మొన్న వైజాగ్లో అన్ని ఛానల్స్లో, సుమన్ టీవీలో, ఆర్టీవీలో మోగిపోతూ ఉంది. నక్షత్ర అండ్ సాయి తేజ. ఈ సాయి తేజలో ఏముంది? ఎందుకు ఆ భర్త ఆ భార్యని వదిలేసి వేరే వాళ్ళతో ఎందుకు రిలేషన్స్లో ఉంటున్నాడు? ఈ లెటర్ ఎస్ అనేది అప్ అండ్ డౌన్ లెటర్, స్టార్ట్ అండ్ స్టాప్ లెటర్. సో ఒక రిలేషన్ స్టార్ట్ అవుతుంది, ఒక రిలేషన్ ఆగిపోతుంది. సో 31145111. సో ఈ సాయి తేజలో 4, 5, 9, 14, 15, 16 డైరెక్ట్ 16 నంబర్ ఎవరికైతే వస్తుందో వాళ్ళకి రిలేషన్ ప్రాబ్లం ఉంటుంది. సినిమా యాక్టర్ రాధికాలో కూడా డైరెక్ట్ 16. ఈమెకి 2 డైవర్స్లు అయినాక, నాన్నగారు కరెక్ట్ థర్డ్ మ్యారేజ్ శరత్ కుమార్ చేసుకున్నాక బాగుంది 15-17 ఇయర్స్గా. అంతకుముందు 2 అయ్యాయి డైవర్స్లు. సో ఇతను కూడా వైజాగ్, అతను వాళ్ళ వైఫ్తో లేడు గత 4 ఏళ్లగా. సో నిన్న వాళ్ళ భార్య రెడ్ హ్యాండ్ గారిని పట్టుకొని చాలా గలాట్ చేసింది. ఈ 16 నంబర్ అంటే 1 సూర్యుడు, 6 శుక్రుడు, ఫాలింగ్ డౌన్ ఇన్ రిలేషన్స్. వీళ్ళకి ప్రేమ ఎక్కువ, కోపం ఎక్కువ ఉంటుంది. ఎక్కువ ఈ 16 వల్ల ఏమంటే అట్రాక్టింగ్ టువర్డ్స్ బ్యాడ్ హ్యాబిట్స్, ఆల్కహాల్, ఉమనైజర్, సో స్మోకింగ్, ఆల్ అదర్ కైండ్ ఆఫ్ బ్యాడ్ హ్యాబిట్స్. గ్యాంబ్లింగ్ అంటామా, బెట్టింగ్ అంటామా, ఈ ఎక్కువ మంది. వైజాగ్లో ఈ మధ్య కూడా ఒక నేవల్ ఆఫీసర్ సూసైడ్ చేసుకున్నాడు, బెట్టింగ్లో డబ్బులు పోగొట్టుకుని. ఆయన కూడా 16 నంబర్ ఆయనే. హీరో విక్రమ్ 16. హీ మెట్ విత్ బాత్రూంలో పడిపోయి 23 సర్జరీస్, 3 ఏళ్ళు మంచం మీదే ఉన్నాడు ఆయన. సింగర్ రాధిక, బావల సయ, మరదల సయ పాడిన ఆమె. షీ డైడ్ అట్ ఎ వెరీ యంగ్ ఏజ్, అట్ 41 or 42 విత్ హెల్త్ ప్రాబ్లమ్స్. సో నేను కూడా ఆమె డెత్ ఫనరల్ చెన్నైలో అటెండ్ అయ్యాను. సో రాధిక ఈజ్ ఎ వెరీ గుడ్ సింగర్. 16 నంబర్, హెల్త్ ప్రాబ్లం. సినిమా యాక్టర్ రాధిక, యాక్టర్ భర్తతో ప్రాబ్లం, 2 డైవర్సులు.
ఈ సాయి తేజకి భార్యతో ప్రాబ్లం, నక్షత్రతో కొట్లాడుతున్నాడు. సో నిన్న ఇద్దరు కొట్టుకోవడం మనం టీవీలో లైవ్లో చూసాము. ఈ 16 నెంబర్ కారణం. సో ఈ 16 నెంబర్ ఎవరి పేరులో వచ్చినా కుటుంబ తగాదాలు, ప్రేమ ఎక్కువ, కోపం ఎక్కువ, పడిపోవాలి. సో లెటర్ ఎస్ వాళ్ళకి అప్స్ అండ్ డౌన్స్ ఉంటాయి. ఇది చాల్డియన్ సిస్టంలో 16, ఈవెన్ పైథాగరస్ సిస్టంలో కూడా 16 ఉంది. ఒకే మనిషి పేరు 2 సిస్టమ్స్లో 2 16లు వస్తే వాళ్ళు 100% కొలాప్స్ అయిపోతారండి. ఈ 9 అంటే ఐ అంటే 9, ఈ అంటే 5. సో ఏ అంటే 1, ఐ అంటే 9, ఈ అంటే 5, ఏ అంటే 1. 16 ఓవల్స్ ఉన్నాయి. మళ్ళా ఈ 16 అనేది టోటల్ నెంబర్లు రాకూడదు, ఓవల్స్లో రాకూడదు, కాన్సనెంట్స్లో రాకూడదు. ఎక్కడ 16 వచ్చిన విషం. సో 2, 11, 13, 18, 19, 20. ఈ 20 అనేవాళ్ళు హైలీ సెన్సిటివ్ చంద్ర ప్రభావం వల్ల వీళ్ళు తొందరగా రియాక్ట్ అవుతారు. చిన్న విషయం జరిగినా తొందరగా బాధపడతారు, తొందరగా రెస్పాండ్ అవుతారు, ఓవర్ రియాక్టివ్. అండ్ ఎవరైతే వీళ్ళు బాధ పెడతారో వాళ్ళని అవాయిడ్ చేసేస్తారు. సో 20 నంబర్ వల్ల సెన్సిటివిటీ, హై ఛాన్స్ ఆఫ్ మ్యారేజ్ బ్రేకప్, ప్రాబ్లమ్స్ విత్ వైఫ్ ఆర్ రిలేషన్ బ్రేకింగ్. ఫ్రెండ్స్తో కూడా ఒక మాట ఫ్రెండ్ ఏదైనా కామెంట్ చేస్తే వాడిని వదిలేసుకుంటాడు, ఇంక వాడితో మాట్లాడు. అండ్ ఈ ఓవల్స్లో ఐ, 9, 5, 1, 16 ఓవల్స్, 4 కాన్సనెంట్స్. ఈ 16 వల్ల మళ్ళా సో డబుల్ టైం 16 వచ్చడం వల్ల 2 సార్లు ప్రేమ ఎక్కువ, 2 సార్లు కోపం ఎక్కువ, 2 సార్లు పడిపోవాలి, యాక్సిడెంట్స్ అవ్వాలి, డబ్బులో పడిపోవాలి, రిలేషన్స్లో పడిపోవాలి. సో మీ పేరు కనుక అంటే ఈ పేరుని మళ్ళీ సాయి అన్న బ్యాడే. ఉత్త తేజాలో 4 అక్షరాలు. 4 అంటే రాహుల రమ, రామ, సీత, రాజా, రాజు, గాలి, కని, సూరి, రవి, యువి, గిరి, ఆల్ ఆర్ ప్రాబ్లమ్స్. కని ప్రాబ్లం, మంత్రి, రాజా, గాట్ టు జైల్ ఇన్ 2G స్కామ్. ఈ తేజాలో 4 అక్షరాలు కాకుండా 6, 3 ఎఫెక్ట్ ఉంది. ఈ 6, 3 అనుకోండి, టీవీలో అంతా తేజానే వేస్తున్నారు. ఆయనే దేవుడు, ఆయన రాక్షసుడు, స్ప్లిట్ పర్సనాలిటీ. 2 ఏళ్ళు బాగుంటే 2 ఏళ్ళు బాగుండాడు. ఈ 6, 3 వల్ల కాపురం పాడవుతుంది, ఆయన డబ్బులు పాడవుతుంది, ఆయన ఆరోగ్యం పాడవుతుంది. హీ విల్ హ్యావ్ అన్హ్యాపీ ఎండింగ్. సో ఉత్త సాయి అనకూడదు, ఉత్త తేజ అనకూడదు. సాయి తేజలో కరెక్షన్ తీసుకొని వాడుకోగలిగితే ఈ లైఫ్ బాగుండేలాగా మనం సెట్ చేయొచ్చు. అంటే ప్రతి పేరుకి ఒక సొల్యూషన్ ఉంటుంది. ప్రతి పేరులో ఏ నంబర్ ఉంటే బాగుంటుంది లైఫ్ అనేది నాన్నగారు రీసెర్చ్ చేసి నాకు ఇవ్వడం జరిగింది. ఎవరికో ఒక నంబర్ బాగుంటే 5 నంబర్ బాగుందనుకోండి, కేసీఆర్ గారు బాగున్నట్టు మనం బాగుండలేం, రతన్ టాటా బాగున్నట్టు మనం బాగుండలేం. మన డేట్ ఆఫ్ బర్త్ బేస్ చేసుకొని మనకు లక్కీ నెంబర్ ఏంటి, లక్కీ కలర్ ఏంటి, లక్కీ స్టోన్స్ ఏంటి, ఇవి క్లియర్గా ఉంటాయి. మన డేట్ ఆఫ్ బర్త్ బేస్ చేసుకొని మన కరెక్షన్స్ ఉంటాయి. సో మీ పేరు సాయి అయినా, తేజ అయినా, సాయి తేజ అయినా మీ పేరులో 100% కరెక్షన్ అవసరం. సో స్క్రీన్లో కనిపిస్తున్న 5 నంబర్స్లో ఏ నెంబర్కైనా కాల్ చేసి, బుధవారం మరియు ఆదివారం మణికొండ పిజ్జా హట్ బిల్డింగ్ 5th ఫ్లోర్లో ఉంటాను. రావాలనుకున్నప్పుడు 3 డేస్ ముందు అపాయింట్మెంట్ తీసుకోండి. సండే రావాలంటే బుధవారం రావాలంటే సండే లోపల అపాయింట్మెంట్ తీసుకోండి. సో డైరెక్ట్గా రాలేని వాళ్ళు ఆన్లైన్ ఫోన్ అపాయింట్మెంట్ తీసుకోవచ్చు. సో ఈ ప్రోగ్రామ్ చూసే వాళ్ళు ఫ్రెండ్స్ ఎవరైనా సాయిలున్నా, తేజాలున్నా, సాయి తేజాలున్నా ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. అండ్ మీ పేరు సాయి తేజ అయితే లేట్ చేయకుండా నా అపాయింట్మెంట్ బుక్ చేసుకోండి. ప్రతి ఒక్కరు పేరులో ఏ నంబర్ ఉంది, 12వ నంబర్ ఉందా, 13 ఉందా, 16 ఉందా, 18, 19, 27, 31, 33, 36, 57, 64 వర్స్ట్ నంబర్స్. ఇది కాకుండా 1, 6, 6, 3 ఉండకూడదు. ఈ నంబర్స్ లేకపోతే మీ లైఫ్ ధన్యం అండి, మీరు పట్టిందల్లా బంగారమే. ఈ నంబర్స్లో ఏ ఒక్క నంబర్ ఉన్నా 100% హీరోల నుంచి జీరోలు అయిపోతారు, పైనుంచి కింద పడిపోతారు. ఇలా పడిపోకుండా ఉండడానికి న్యూమరాలజీ ఒక ముఖ్యమైన దారి. సో నా అడ్వైస్ తీసుకోండి. సో 20 years బ్యాక్ నా దగ్గర కరెక్షన్ తీసుకుని అందరూ కూడా హైదరాబాద్లో రోజు కోటీశ్వర్లు, కోట్లు 100 కోట్లు సంపాదించిన వాళ్ళు. సో మీ లైఫ్ బాగుండాలి. సో న్యూబార్న్ బేబీస్కి చాలా ఇంపార్టెంట్. న్యూబార్న్ బేబీస్కి రోజుకు 100 పేర్లు పెడుతున్నారు, 20 పేర్లు పెడుతున్నారు, 30 పేర్లు పెడుతున్నారు. న్యూబార్న్ బేబీస్కి
డైరెక్ట్ అపాయింట్మెంట్ తీసుకోవాలి, వాయిస్ ఇవ్వడం లేదు. ఆ పుట్టిన డేటు టైము ప్రకారం అక్షరం చెప్తాను, పేర్లు చెప్తాను. ఇది 1 టైం ఫీ ఉంటుంది. చిన్నపిల్లలకి దోషాలు ఉంటాయి, కాంచానాం కర్మ విమోచన దోషాలు వదిలించుకోండి. ఎంతో కష్టపడి ఒక పిల్లోన్నో ఇద్దరు నాకు అంటున్నారు, ఆనందంగా ఫీజు ఇవ్వండి, నేను ఆనందంగా మీ కరెక్షన్స్ ఇస్తాను. బిడ్డకు 100 ఏళ్ళ ఆయుష్ ఉండేలాగా దీవిస్తాను, మంచి నేమ్ కరెక్షన్స్ ఇస్తాను. సో 20 years బ్యాక్ ఇచ్చిన అందరూ ఐఐటి టాపర్స్, మంచి మంచి ఐఏఎస్లు, ఐపీఎస్లు, 10th ఇంటర్లో ఇచ్చిన వాళ్ళంతా ఈరోజు పెద్ద పెద్ద పొజిషన్స్లో ఉన్నారు. సో మీ పిల్లలు కూడా మంచి పొజిషన్లో ఉండాలి. మాట ఎదకున్న వాళ్ళు, కోపంగా ఉన్నవాళ్ళు, తర్వాత రఫ్గా ఉన్నవాళ్ళు, తిరుక్కున్న ఆన్సర్ ఇచ్చే వాళ్ళందరూ కూడా పేరులో మనం కొట్టక్కర్లా తిట్టక్కర్లేదు, చిన్న మార్పు చేస్తే వాళ్ళు మంచి ఫలితాలు పొందుతారు. సో టేక్ మై అపాయింట్మెంట్. పేరులో అక్షరం మార్పు మీ జీవితాల్లో ఇస్తుంది గెలుపు. గాడ్ బ్లెస్ యూ ఆల్ అండి. సో చూశారు కదండి వీడియో. సో న్యూమరాలజీలో సో ఆల్ ఓవర్ ఇండియాలోనే నెహ్రూ గారు దాన్ని ఇంట్రడ్యూస్ చేయడం జరిగిందనమాట ఇక్కడికి. దాని తర్వాత ఆయన వారసత్వం కిరణ్ నెహ్రూ గారు, ఆయన కుమారుడు కిరణ్ నెహ్రూ గారు దీన్ని కంటిన్యూ చేయడం జరిగింది. సో ఇవాళ ఇండియాలో న్యూమరాలజీ ప్రకారం నేమ్ కరెక్షన్స్ ఏదున్నా సరే క్లియర్ చేసుకొని చిన్నపిల్లల పేర్లు పెట్టే విషయం దగ్గర నుంచి కార్పొరేట్ బిజినెస్ లోగోస్ కానివ్వండి, లేదంటే వాటికి సంబంధించినటువంటి నెంబర్స్ కానివ్వండి, ఏ విధంగా ఉంటే బాగుంటుంది అనేది వాళ్ళు మాత్రమే ఇస్తూ ఉంటారు. మీరు కనుక డాక్టర్ కిరణ్ నెహ్రూ గారి దగ్గరికి ఎవ్రీ సండే పర్సనల్ అపాయింట్మెంట్, అది కూడా 1-to-1 అపాయింట్మెంట్ తీసుకోవాలి అనుకుంటే స్క్రీన్ మీద మీకు కాంటాక్ట్ నెంబర్ కనిపిస్తుంది, దాన్ని మీరు కాల్ ఆర్ మెసేజ్ వాట్సాప్ చేసి ఎన్రోల్ చేసుకోవచ్చు. జనరల్ ఆన్లైన్ ఉంటుంది, ఆఫ్లైన్ ఉంటుంది. బట్ ఎవ్రీ సండే మాత్రం మీరు ఫిజికల్ అపాయింట్మెంట్ తీసుకోవాలి అనుకుంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి సంప్రదించవచ్చు, కాల్ చేయొచ్చు. అయితే ఇందులో కాంటాక్ట్ నెంబర్స్ కూడా ఉన్నాయి. కాంటాక్ట్ నెంబర్స్ కూడా 3 నెంబర్లు ఇవ్వడం జరిగింది వాళ్ళు, స్క్రీన్ మీద కనిపిస్తున్నటువంటిది 9133789199. సో అదొక కాంటాక్ట్ నెంబర్. అయితే సెకండ్ది 9966000317, ఇదొక కాంటాక్ట్ నెంబర్. అండ్ థర్డ్ కాంటాక్ట్ నెంబర్ 8688068888. సో ఈ 3 కాంటాక్ట్ నెంబర్కి మీరు అప్రోచ్ అవ్వచ్చు. ఫిజికల్ మీటింగ్ కావాలి అనుకున్నా కూడా డైరెక్ట్గా, అండ్ దాంతోపాటు ఆన్లైన్లో కావాలనుకున్నా కూడా స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్ సంప్రదించండి. ఈ వీడియో లైక్ చేయండి, షేర్ మాత్రం తప్పకుండా చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ.